వస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని బ్లెస్ చేయాలంటే, నీ కుటుంబాన్ని దీవించబడాలంటే, నీ కుటుంబ బిడ్డలు దీవించబడాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు దీవించబడాలంటే, నీ బిడ్డల యొక్క సంతతి తీరు మార్పు కలగాలనుకుంటే నువ్వు ఆయనని గణపరచాలి. హల్లెలూయా. నీ కుటుంబంగా కలిసి నువ్వు ఆయనని గణపరచబడాలి. ఆయన నామం గణపరచబడాలి. ఆయన నామం ఎక్కడ గణపరచబడుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు గణపరుస్తాడు. మనుషులు గణపరచలేరు. ఈ మాట మర్చిపోబాకండి. మనుషులు గణపరచలేరు. మనుషులు నీ ఎదుట నిన్ను పొగడతారు, నీ వెంట నీ గురించి 4 రకాలు మాట్లాడతారు. ఇప్పుడు నేను నా ఎదుట మీరు మాట్లాడతారు, నేను వెళ్ళిపోయినాక పలాని పాస్ట్ వచ్చినాడు, ఇటు చెప్పినాడు. కొరతలు ఉంటాయి. కొరతలు ఎత్తుక్కుంటూ పోతే నువ్వు పైకి రాలేవు. హల్లెలూయా. కొరతలు ఎత్తుక్కుంటూ పోతే వెతికే మనిషి పైకి ఎదగలేడు. కానీ కొరతలు ఉన్నా కూడా కొరతలను సర్దు చేసి నడిపించగల శక్తిమంతుడు మనల్ని గణపరిచే దేవుడు. హల్లెలూయా. కొరతలుగా ఉన్న కుటుంబాన్ని, కొరతలుగా ఉన్న ప్రజలని, కొరతగా ఉన్న బలహీనతని తొలగించడానికే కుటుంబ ప్రార్థన ప్రాముఖ్యమైనది. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకని అక్కడ రాయబడి యాజకత్వం మీరు ధరింపజేయాలంటే, యాజకత్వం మీరు నడిపించాలంటే, ఒక కుటుంబాన్ని మీరు నడిపించాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతిలో ఉంది. నీ బిడ్డల యొక్క తీరు ఎలాగుందో ఒకసారి నువ్వు చూసుకోవచ్చు, నువ్వు గమనించవచ్చు, నీ బిడ్డలను నడిపించవచ్చు. నీ బిడ్డలు నువ్వు ఏ దేవుళ్ళు ఎదుగుతున్నారా, లేకపోతే ఎక్కడ ఎదుగుతున్నారు, వాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారు, వాళ్ళు ఏ మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని ఏం చూస్తున్నారు, వాళ్ళు ప్రతిదీ నువ్వు గమనించినావు? ఏ రోజైనా గమనించినారా? తీరు మారిపోతుంది, జాగ్రత్త. నీ బిడ్డలు నీ చేయి జారిపోతారు, జాగ్రత్త. రేపు ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొచ్చి నీ ముందు నిలబడితే ఏం చేస్తావా? ఒప్పుకుంటావా? తరిమేస్తావా? ఫస్ట్ 4 బూతులు వస్తాయి నోట్లో. వస్తాయి రావా? పెళ్లి కాకపోయినా పర్వాలా, ఒకవేళ వాడు వేరే రీతిలో జైలుకి పాలైనాడు అనుకోండి, ఏం చేస్తారు? అక్కడ జైలు కడిపోయా వాడిని మీ కంటికి కూడా చూపిరు, లోపల వేసి పెట్టేస్తారు. ఏం చేయలేరు. బ్యాచ్లు తయారైపోయినది ఇప్పుడు. బైకులు ఏదే. హల్లెలూయా. ఎవరు కోపన్నా నేను భయపడను. ఈరోజు తోమేసి వెళ్ళిపోతా నేను. హల్లెలూయా. ఇక్కడ మీరు మీ కుటుంబాలు, మీ సంతతి తీరు, పితరుల యొక్క సంతతి ఏం చేయాలంటే యేసయ్యని గణపరచాలి. హల్లెలూయా. దేవుణ్ణి మీరు గణపరిస్తే ఆయన మిమ్మల్ని గణపరుస్తాడు. కుటుంబంగా కలిసి మనం ఏం చేస్తామంటే బజారుకి వెళ్తాం, బట్టల షాప్కి వెళ్తాం, బట్టలు కొనుక్కుంటాం లేదా? లేదు బిడ్డలు ఎవరు తీసుకోపోకుండా, భర్తను తీసుకోపోకుండా, లేకపోతే భర్త భార్యని తీసుకోపోకుండా తనిగా వెళ్ళి కొనుక్కొస్తారా? కుటుంబంగా షాప్కి వెళ్తాం, కుటుంబంగా బట్టలు తీసుకున్నాం, కుటుంబంగా బజార్కి వెళ్ళి సినిమా చూస్తాం, కుటుంబంగా టూర్కి వెళ్తాం, కుటుంబంగా చుట్టాల ఇంటికి వెళ్తాం, కుటుంబంగా ఫంక్షన్కి, కుటుంబంగా కలిసి అనేక దిక్కులు వెళ్తున్నాం. మరి కుటుంబంగా కలిసి కుటుంబ ప్రార్థన చేశారా? ఈరోజు నేను అడుగుతాను మిమ్మల్ని, ఎంతమంది చేసుకుంటున్నారు చెప్పాను? చేయొద్దని, పర్వాలేదు, సిగ్గుపడే సమయం కాదు ఇది. చేయొద్దని. ఎంతమంది కుటుంబంగా నీవు, నీ భర్త, నీ బిడ్డలు కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు? ఎవరు చేయొద్దని. ఇప్పుడే మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. 1 2 3 ఇంకా బాగా లేపండి. దేవుడు అరచేతులు ఇవ్వలే మనకి, గుర్తుపెట్టుకోండి. చెయ్యి బాగా ఇచ్చాడు, నాకన్నా పైన తగలుతుంది, మీకేం తగలదు. సిగ్గుపడే సమయము, సిగ్గుపడాల్సిన సమయం ఇది. దేవుని వాక్యం విడుదలయ్యేటప్పుడు సిగ్గుపడకూడదు, జాగ్రత్త. నువ్వు సిగ్గుపడితే దేవుని మహిమను పొందుకోలేవు. తన పాపములు ఒప్పుకొనిన వాడు కనికరము పొందును, కప్పెట్టుకుంటే కనికరము పొందుకోలేడు. దేవుని సన్నిధిలో మనం ప్రతిదీ కూడా ఒప్పుకోవాలా. రైట్. నన్ను గణపరచువాని నేను గణపరిచేదని అంటున్నాడు ఆయన. మరి ఇన్ని కార్యాలు చేసేటప్పుడు, ఇన్ని దిక్కులకు మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు యొక్క సన్నిధి మన ఇంటిలో గడపలేకుండా పోతున్నాం. నిజంగా నేను ఈ రోజులో నేను అదే బాధపడతా ఉంటా. బిడ్డలు ఎక్కడెక్కడో ఉంటారు. చూడండి, ఇంతమంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ, కానీ ఇంతమంది స్త్రీలకు తగ్గట్టు పురుషులే లేరు. ఏం బ్రదర్? పురుషులు లేరు. అదే పురుషులందరూ ఇంతమంది ఉన్నారు అనుకోండి, ఆ గ్రామంలో ఒక ఉద్యమం ఉంటుందా? ఎక్కడ కూర్చున్నా యేసయ్య మాటలే, ఎక్కడ మూల నిలబడుకున్న యేసయ్య మాటలే, ఎక్కడ నలుగురు చేరిన సువార్త జరుగుతూనే ఉంటది. జరగదా? దేవుని పరిచర్య జరుగుతూనే ఉంటది.
అదే ఆడవాళ్ళు చేస్తే ఏం చేస్తారు చూసిన, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఏం చేస్తారు, ఇని సామెతలు భయంకరంగా. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఏం చేస్తారమ్మా, మూడో ఆమె గురించి మాట్లాడతారు. ముగ్గురు కలిస్తే 4 ఆమె కలుస్తుంది, 4 కలిస్తే అంతే. ఒకరిద్దరు కలుసుకొని ప్రార్థన చేద్దాం ఏ రోజున ఆలోచన ఉందా, వస్తుందా? రానే రాదు. ఓన్లీ సంఘానికి మాత్రం పరిగిస్తారు కానీ బయట ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు కలుసుకుని ఎప్పుడు సువార్త చేసిన దినాలు నేను చూడను. హల్లెలూయా. మీరేమైనా చూసారో నాకు తెలియదు. చూసారమ్మా? ఎక్కడైనా 2-3 ఆడవాళ్ళు కలుసుకొని సువార్త చెప్పుకున్నట్టు విన్నారు ఎప్పుడన్నా? దేవుని వాక్యం గురించి, దేవుని మాటలు లేదు కదా. అది 2 పాస్టర్లు కలిసారు అనుకోండి, మా గురించి మేమే చెప్పుకుంటా, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పాస్టర్లు కలిసి అనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? వాక్యం పంచుకుంటారు అనుకుంటున్నారా? ఛాన్సేలే. నిజం చెప్తున్నా, నేను చాలా దగ్గర వెళ్తా ఉంటాను సువార్త పరిచర్యకి. హైదరాబాద్, సిద్దిపేట, చీరాల, బాపట్ల అన్ని తిరిగేసిన. నా పరిచర్య ఇక్కడైతే ఎవరికి తెలియదు కానీ ఇప్పుడే రాచర్ల గ్రామంలో స్టార్ట్ అయింది. ఎవరికి తెలియదు ఇక్కడ లోకల్ ఉన్న పరిచర్య. యేసు ప్రభు యొక్క పరిచర్య కూడా ఎవరికి తెలియదు, తెలుసా? వెతుక్కుంటూ పోయినలకు మాత్రమే ఆయన ప్రేమ తెలిసింది. హల్లెలూయా. యేసు ప్రభుని వెతుక్కుంటూ పోయినలకు మాత్రమే ఆయన ప్రేమ తెలిసింది. ఆయన గురించి దూరంగా కూర్చొని పరిశీలు సర్దికెళ్ళాక మాట్లాడడానికి ఆయన ప్రేమ తెలియదు. హల్లెలూయా. ఈరోజు మనం అలాగ ఉండకూడదు. యేసు ప్రభుని వెంటాడే వాళ్ళంగా ఉండాలా, వెంబడించే వాళ్ళంగా ఉండాలా, అనుసరించే వాళ్ళంగా ఉండాలా. ఆయన మనల్ని పోషించే నాయకుడిగా మనం ఒక కింద స్థాయిలో మనం దిగజారి ఉండాలి. 2 పాస్టర్లు కలిసారు అనుకోండి, వాక్యాన్ని పంచుకోరు. అక్కడ మీ సంఘాలు ఎంతమంది ఉన్నారు, మా సంఘాలు ఎంతమంది ఉన్నారు, మా విశ్వాస ఇటు చేసింది, మా ఆత్మీయులు ఇటు చేసినారు, వాక్యం పంచుకోరు. ఆయనేమి ఇటు చేసినాడు, ఈయనేమి ఇటు చేసినాడు, ఇంతసేపు టైం అయిపోయింది, టైంకి ముగించాలి కదా, తిండి ఆహారం ఆకలి అవుతుంది కదా, ఇట్టుదా మాట్లాడుకుంటారు. అట్లాంటి చోట్ల నేను పోను అసలు. హల్లెలూయా. పద్ధతులు మారాలండి. నీ మనసు మారినంత మాత్రాన పద్ధతి మారలేదే. చింత చచ్చిన పులుపు చావలేదంట ఆ మార లెక్క. నువ్వు క్రైస్తవులుగా నువ్వు మారినవే కానీ మార్పు లేదే. అదే పద్ధతులు, అదే ఆచారాలు, అదే పారంపర్యాచారాలు. ఇర్మియా గ్రంథం ఒక సూటి చదవండి. ఇర్మియా గ్రంథం ఒక మాట, ఇర్మియా 10వ అధ్యాయము 2వ వచనం ఒక సూటి చదవండి. అయిపోయింది మెసేజ్, హాఫ్ అన్ అవర్ అయినా అదంతా. ఏమనగా అన్యజనముల ఆచారములను అభ్యసించుకొని. బాగా ఈ మాటలు బాగా మీరు అండర్లైన్ కూడా చేసుకోండి. మీరు ఇంటికి పెట్టి దాని గురించి ఏంది అని కూడా ఆలోచించండి. దేవుడు మాట్లాడతారు. చదవండి. అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. అన్యజనముల ఆచారములను అభ్యసించుకుడి. ఆకాశమందు అదుపుడు చిహ్నములను, ఆకాశమందు కనబడుచున్న చిహ్నములకు జనములు భయపడును. అయితే మీరు వాటికి భయపడకుడి. గట్టిగా చేపట్లు కొడతారు ఇప్పుడన్నా. ఏమర్థమైంది? అయితే మీరు వాటికి భయపడకుడి. కొన్ని చిహ్నాలకు భయపడతారు అన్ని జనులు. భయం వాళ్ళకి. అయ్యో ఈరోజు చందమామ ఇంత పెద్దదైపోయింది, ఈరోజు చీకట, దానికి భయపడతారు. ఈరోజు పౌర్ణమి, దానికి భయపడతారు. ఏదో అమావాస్య, దానికి భయపడతారు. ఒక నిమ్మకాయని పూజించి గేట్ కాడ పెట్టామనుకోండి, వాళ్ళ ఇంటి గుమ్మం కాడ పెట్టేసి వెళ్ళిపోండి, ఎవరు కనబడకుండా. పొద్దున్నే లేచిన దాన్ని చూడగానే ఇంకా ఉచ్చలు బరిగిస్తాయి వాడికి. హల్లెలూయా. బరిగిస్తుంది. ఎవడో నాకు చేతబడి చేసినాడు, శూన్యం చేసినాడు ఆ నిమ్మకాయ ఉండదు. ఇంక కుటుంబం అల్లా జేడైపోతుంది. ఇంక లేనిపోయిన సమస్యలు వాళ్ళే ఫోన్ తెచ్చుకుంటారు ఇంట్లో. ఇంక దాన్ని పోగొట్టుకోదానికి వాళ్ళు తిరుగుతారు చూడు, వాళ్ళు జుట్లు ఎత్తుకొని. వాడు 20,000 అడిగినా, వాడు 50,000 అడిగినా ఏం చేస్తారా? నిమ్మకాయని తొలగించుకోవాలి. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఏం రాయబడింది అక్కడ? అన్ని జనులు వాటికైతే భయపడతారు కానీ మీరు మాత్రము భయపడకూడి. హల్లెలూయా. ఆచారాలు, పద్ధతులు మానాల. ఇంకా ఈ మనలోనే ఉంటే క్రీస్తు మనలో ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు కూడా మా కుటుంబంలో ఒక చిన్న సమస్య జరిగినవి నేను ఎట్టుంటా తెలిసిన, ఎంతోమంది చుట్టాలు బంధువులు ఉన్నారు నాకు.
రక్త సంబంధికులు ఉన్నారు, ఈరోజు ఒక్కరు మా ఇంటికి రారు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు మరి ఎందుకు రారు అని. ఎందుకు రారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు ఎలాగ ఉండాలా? అవునంటే అవును, అంతే. తీర్మానం అలాగే ఉండాలా. ఇక చుట్టాల కోసం పద్ధతి మార్చుకోవడము, బుట్టాల కోసము ఆచారం మార్చుకోవడము ఉండకూడదు. వాళ్ళు భయపడతారు దానికి, మనకే భయమా? దేవుడు వాక్ నాకు ఇచ్చినాడియా. వాళ్ళు భయపడతారు, ఆ చిహ్నాలకు భయపడతారు, కనిపించాడికి భయపడతారు, చేసినాడికి భయపడతారు, ఇక్కడ ఉన్నదానికి భయపడతారు, కానీ నువ్వు మాత్రము భయపడకూడి. హల్లెలూయా. భయపడే రక్తం కాదు యేసు ప్రభు చిందించుండేది. భయమును నుంచి వేలతో సహా పేరుకి వేయడానికే నీకోసం కల్వరిసిలో రక్తం కార్చున్నాడు ఆయన. ఈరోజు కుటుంబ ప్రార్థన జరుగుతున్న ఎట్లా అట్ట పౌరుషం కలిగి క్రైస్తవ రూపకు నువ్వు నిలబడాల. నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలబడతావు, నీ లోపల నరాలలో యేసుక్రీస్తు రక్తం పరిగెత్తా ఉంటే నువ్వు ఎలాగుంటావు తెలిసినా?